అది చూసారా, ఇది కూడా సింగపూర్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ ఇది. వా 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 వా. ఏంటి అరేంజ్మెంట్స్, ఏంటి కదా, ఏమందాలు ఇక్కడ. ఇదిగోండి, ఆహాహాహా, బాబా బాబా బాబా, ఎట్లా అరేంజ్ చేసినారు, ఏం చేసినారో. ఇదో గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్లస్ ఇదో ఇది కూడా చూడండి, బాబా బాబా బాబా. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదంతా. ఇదో సింగపూర్ ఎయిర్పోర్ట్ ఇదంతా చూడండి. వా 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 వా. ఏంటి డెవలప్మెంట్, ఏం కథ, బ్యూటిఫుల్. ఇది చూడండి అసలు ఏంటండి సృష్టి, ఒక మానవ సృష్టి ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళు చూపించారు. డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది చూపించారు. ఇట్లా వాటర్ నిజంగా చూస్తే వాటర్ ఫాల్ ఉన్నట్టే ఉంది ఇది, కానీ ఆర్టిఫిషియల్ ఇదంతా చేసింది కూడా. బాబా బాబా, ఎట్లా ఉంది మీరంతా చెప్పాలి. ఇలా మన ఇండియా కావాలని మనం కూడా కోరుకోవాలి ప్రతి ఒక్కరం. దానికి ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మన స్టేటస్లో పెట్టుకొని మన రాజకీయ నాయకులకు చేరేటట్టు విధంగా ఇవన్నీ మనం రోజు స్టేటస్లో పెట్టుకొని వాళ్ళకి పంపిస్తే, మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోను పంపించి, చూడండి బాబు ఇక్కడ వేరే కంట్రీలలో డెవలప్మెంటు ఇలా చెయ్యాలి అని చూపించాలి మనకు. ఎందుకంటే టూరిజం మీదే వీళ్ళు అంతా బతుకుతుర్రు. అంటే ఎందుకు వస్తారు అంత దూరం నుంచి టూరిస్టులు? వరల్డ్ నుంచి నెంబర్ 1 అండి ఇది, వరల్డ్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ ఇంత బాగుందంటే సిటీ ఎంత బాగుంటుందో ఆలోచించండి. మనం లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వస్తున్నామంటే మన వాళ్ళు ఏమంటారంటే, ఇండియన్స్ ఎందుకు అంత దూరం పోవాలి, మన ఇండియాలో లేవా అంటారు. కానీ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయా? ఇలాంటి డెవలప్ చేయమని మనం వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలి. టూరిజం మినిస్టర్ ఉంటాడు, వాళ్ళందరికీ మనం రోజు స్టేటస్లో పెట్టుకొని పంపిస్తే కానీ మనము ఇవన్నీ వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. పోయేస్తారు వాళ్ళు కూడా, ఫారెన్ విజిట్ చేసి ఏం డెవలప్ చేయాలా, ఏం చేయాలని చూసేస్తారు. వాళ్ళు చూసేస్తారు అంతే, మళ్ళీ గమ్మన ఇంకో దేశానికి పోతారు చూడడానికి. అంతేగాని ఇట్లా చెయ్యాలి అనే ఆలోచనే రాదు. పోనీ ఎంతసేపటిగా అదే. కానీ ఇక్కడ మీరు అందాలను చూసి మంచిగా కనివి తీరా చూసేసి ఆనందించండి. వా బా బా, మన ఇండియా ఎన్నడు కావాలి, ఒక 1000 సంవత్సరాలైనా ఇట్లా కాదేమో. థ్యాంక్ యూ సో మచ్.